ఇంతకు ముందు అన్నారు మేడం, చిన్నప్పుడు ఆ కారపొడి వేసుకొని అప్పటికప్పుడు లేకపోతే ఆ ఆనియన్ నంచుకొని తినేవాళ్ళు అని. అంటే మీ స్పైసెస్ బై అమ్మ కారపొడి తింటే చిన్నప్పటి జ్ఞాపకాలు మరొకసారి నెవరు వేసుకోవచ్చు అన్నమాట. స్కూల్ కి వెళ్ళి అక్కడ కట్ల పొయ్యి మీద వంట చేసేవాడు కదా, అప్పుడు అమ్మోళ్ళు ఏం వేసేవాళ్ళు, కారం, పసుపు, ఉప్పు, అంతకు మించి ఏం వాడేవాడు కాదు. మేము బ్యాగ్ చేతిలో ఉండగానే ఆ వాసనకే అసలు ఆకలి వేసేది మాకు. గబగబా బడేసి వెళ్ళిపోయి కంచాలు తీసుకుని అమ్మ అన్నం పెట్టు అనేవాడు. అంటే వాళ్ళు దాంట్లో ఏమి ఇప్పుడు వేసినట్టుగా ఏ పిచ్చి పిచ్చి మసాలాలు ఏమి ఇట్లా ఆ మూడిటికి అంత టేస్ట్ వచ్చిందంటే గోల్డ్ ఈజ్ గోల్డ్. కరెక్ట్ అయిన కారము, పసుపు, అలాగే ధనియా, ఇది సాల్ట్, ఈ మూడు కనుక కరెక్ట్ గా పని అనుకోండి, కూరలో బాగుంటాయి, అన్ని బాగుంటాయి. ఒకటేనండి, నేనైతే హెల్త్ పరంగా చూసుకొని ఎక్కువ చెప్తున్నానండి, హెల్త్ కాపాడుకోండి. స్పైసెస్ బై అమ్మ కారం వాడండి, హెల్త్ ని కాపాడుకోండి. స్పైసెస్ బై అమ్మ అంటే తొడియాలు తీసిన కారం, స్పైసెస్ బై అమ్మ అంటే క్వాలిటీ ఉన్న కారం, స్పైసెస్ బై అమ్మ అంటే హెల్త్ పరంగా ఉన్న కారం. దయచేసి మీరు గమనించండి, నేను చెప్పిన మాటల్లో ఏది తేడా ఉన్న క్వాలిటీ నేను అప్పుడు చెప్పినట్టు ఇప్పుడు చెప్తున్నాను. మీకు విత్ ఇన్ సెకండ్ లో మీ డబ్బులు రిటర్న్ ఇస్తాను. మీకు నాది క్వాలిటీ బాగాలేదని ఏదో మీరు నోట్స్ చెప్పడం కాదు, నా ఎదురుకుండా నా ప్యాకెట్ చించి నా కారం చూపించండి. మీకు 1 year ఫ్రీగా నేను ఇస్తాను కారం. మేడం, మీ కారం ఎంత క్వాలిటీగా ఉందో ఇప్పుడు మీరు చెప్పే కాన్ఫిడెంట్ గా కొన్ని మాటలు చెప్తున్నారు చూసారా. నా ప్యాకెట్ ఓపెన్ చేయండి, అది కనుక ఆ కారం బాగాలేదంటే నేను అమౌంట్ రిటర్న్ చేయడంతో పాటు 1 year పాటు కారం ఫ్రీగా ఇస్తానని. అది జరగదు మేడం, ఎందుకంటే మీ కారానికి మైనస్లు తీసుకురాలేదు. అందుకే బంపర్ ఆఫర్ ఇచ్చారు. నిజంగా ఆఫర్ అని మీరు పొరపాటు పడతారు, అది అసలు జరగనే జరగదు. ఏదో తీసుకొచ్చి ఏదో చించేసి తీసుకొచ్చి ఒప్పుకోను, ఆల్రెడీ అది తీసుకొచ్చి నా ముందే చించి చూపించండి. మోసం ఉండకూడదు, నేను మోసం చేయలేదు కాబట్టి మీరు మోసం చెయ్యొద్దు. మీరు వాడి బాగోకపోతే నాకు చెప్పండి, ఏం బాగా చెప్పండి. నేను వెంటనే చెప్తున్నాను, మీకు 1 year ఇంట్లో ఇళ్లలో వాళ్ళకన్నా ఇస్తాను, రిజర్వ్ చేసుకోవడానికన్నా ఇస్తాను, హోటల్ వాళ్ళకన్నా ఇస్తాను, 1 year ఇస్తాను. కానీ నా క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ, అది.